సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను అల్లసాని పెద్దనచే రచించబడిన మనుచరిత్రను ప్రబంధములోని తృతీయాశ్వాసములోని పద్యాలను మీకు వివరించబోతున్నాను. శ్రీ వెంకటేశ పద పద్మావేశిత సదయ హృదయ హరనిటల నటత్పావక పరిభావిమఖ ప్రావృత నిఖిలాశ కృష్ణరాయ మహీశ శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మాలపై అచంచల భక్తితో నిండిన కరుణామయ హృదయం కలిగిన వాడ, శివుని మూడవ కన్నులోని అగ్నిని మించిపోయే తేజస్సుతో సమస్త దిక్కులను వెలిగించిన వాడా, ఓ శ్రీకృష్ణరాయ మహేశ అవతరింపు మమ్మహాత్మనకుం పక్షులిట్లనియే. ఆ జైమిని మహామునితో పక్షులిలా మాట్లాడాయి. ఆ భూదేవ కుమారుండేగిన తదీయానూన రమ్యాకృతి తాభావంబున నిల్పి అంగభవ కోదండోగ్రమౌర్వీర వక్షోభాకంపిత ధైర్యయై అలతనచ్చో నిల్వ కచ్చల్వా తద్భూబృంబేకల వెంట కానలబడెన్ దుఃఖాబ్ది నిర్మగ్నయై. అతిగా ఆలోచిస్తూ ధైర్యం కోల్పోయి ఆందోళనల సముద్రంలో మునిగి అలసటతో ఆ కొండ వైపు చేరి ప్రవరుడు వెళ్ళిపోయిన తరువాత అతని అందాన్ని స్మరిస్తూనే మన్మథ వేడితో మధ్యనున్న అడవిలో సంచరిస్తూ ఉంది. తిరుగుచుదరని సురవరుండరిగిన చొప్పరసి అరసి అటన్ కానక ఆ హరినాంకముకి సఖీ జంద పరివృతయై మగిడి వచ్చి భావములోన అలా సంచరిస్తూ ప్రవరుడు వెళ్ళిన దారిని గమనించి అతని జాడను వెతికినా అక్కడ కనిపించకపోవడంతో వరూధిని తిరిగి తన స్నేహితులతో కలిసి వచ్చి తన మనసులో ఇలా అనుకుంది. అక్కట వాడు నా తగుల మారడి చేసి దయావిహీనుండై చిక్కక త్రోచిపోయే ధరించే రంగరాణి వియోగ సాగరం బెక్కడ ఈదుదానా ఇంక నీ కొరనోములు నోచినట్టి నేనెక్కడా వాణి కౌగిలది ఎక్కడా హా విధి ఏమి చేయుదో. అయ్యో, వాడు నా ప్రేమను తృణప్రాయంగా తీసుకుని కరుణ లేనివాడై నన్ను అంతులేని విరహ సముద్రంలోకి నెట్టేశాడు. నేను దీనిని ఎలా దాటగలను? ఇలాంటి దురదృష్టం పొందిన నేను ఎక్కడా? అతని ఆలింగనం పొందే భాగ్యం ఎక్కడా? అయ్యో దైవమా, నేను ఏమి చేయాలి?
కమ్మని కుందనంబు కసుగంధని మేయలదేటి దాటులన్ బమ్మెరవో వంతోలున్ తెగబారెడు వెండ్రుకా లిందు బింబమున్ కిమ్మన నీదు మోము గిరిక్రేపులు మూపులు కౌనుగానరాదమక చెల్లా వాణి వికచాంబకముల్ శతపత్ర జైత్రముల్ అయ్యో మెరిసే బంగారంలా మచ్చలేని శరీరం, తొమ్మిదల వరుసలను తలపించేలా పొడవైన కేశాలు, ముఖం చంద్రునిలా ప్రకాశవంతం, ముక్కులు కొండ శిఖరాల వంటి ఎత్తుగా ఉన్నాయి, నడుము కనిపించనంత సన్నగా ఉండి కమలాల కంటే అందమైన నేత్రాలు ఉన్నాయి. చొక్కపున్ ప్రాయమున్ మిగుల సోయగముంగల ప్రాణనాయకుండెకుడు వశతన్ రతులనే కటం తీర్చి సమేల మొప్పంగా అకున గారవించి ప్రియమందంగనోచని ఇంతిదైనా ఆ చక్కదనంబదేమిటికి జవనమేటికెన్ ప్రాణమేటికా. నిండైన యవ్వనం, అపార సోయగం కలిగిన ప్రియుడు తనకు పూర్తిగా లోబడుతూ రతి ఆనందాన్ని అనుభవింపజేసి ప్రేమతో కౌగిలించుకునే భాగ్యం దక్కని యువతికి అందం ఏమిటికి, యవ్వనం దేనికి, ప్రాణమే దేనికి ఉపయోగం? ఎంత తపంబు చేసి జనియించిన వారొకో మర్త్యభామినుల్ కాంతుండవజ్ఞ చేసినను కాయము వాయుదురే అమర్త్యనై చింతలవంతలం జీవికి సిగ్గరిత మృతిలేని నాదు చెల్వింతయు శూన్యగేహమునకెత్తిన దీపికయ్యే నకడా. ఎంత తపస్సు చేసి ఈ మానవ కాంతలు జన్మించారో, భర్త లేదా ప్రియుడు తిరస్కరిస్తే ప్రాణాలనే విడిచేస్తారు. కానీ నేను దేవకాంతగా ఉండి చావులేక దుఃఖం వేదనలతో జీవిస్తూ చివరికి సిగ్గులేని దానిగా మారిపోయాను. మరణం లేని నా శరీర సౌందర్యమంతా ఖాళీ ఇంటిలో వెలిగించిన దీపంలా నిరర్థకమైపోయింది అని వితర్కించుచున్ క్రించుదనంబునం పునః పరిభవకార్యై కార్యం బెట్టు సిరిపట్టి బెట్టేయం కాడిచను అలరంబ కట్టియల గుట్టు చెడి వెచ్చవెచ్చనై హెచ్చి విచ్చల విడింకాయునుద్దామ విరహ దహదహన దాహంబున దేహంబు తల్లడిల్లా మల్లడి కొని పెల్లడరు నిట్టూర్పు గాట్పు విసరులుం కసరెత్తి అంతకంత కంతరంగంబున నింతం తనరాక పొంగి చింతా సాగరంబు వేగిరంబ వెళ్ళి ఒడిచే ననందుడిచిన నడంగక సారెకుం తారకల నీరికలెత్తు పొగరన నిగనిగా లినుమడిగా నిగుడ మిగులు వగల బుగులు బుగులున నెగసి ఎగసి ఒప్పుల కుప్పలగు రెప్పలం జిప్పిలు కాటుక లప్పలించి కరంచి దరదల దరున కమల దళసోనంబులగు దృక్కోనంబులం దిగుబారు కన్నీరు చెన్నారు కర్ణద్వయీ గోలంబులు నిండి తనుతాప తప్తంబగు హాటక తాటంక యుగలంబునంబడి క్రొంబగ లెగయింప బిసకి సలయ సుగంధంబగు మణిబంధంబునం చుకుర బంధంబున్ చేర్చుకొని పొరలం దురిమిన విరులురుల నరవిరిసి కవిసి యురులుకొను గరగరని నిరికురులు గురిగడవన్ పెరిగిన వగుటం చేసి రాసి వడి మెయ్యి మూసుకొని గ్రహ గణంబునం జన్నగు మిన్ను విరగి పయంబడిన వడవున బెడంగు వడన్ కలయన్ దలకొను పులక మొలక
పైరునకుంబారు దుర్వార వారి పూరంబనం క్రమక్రమంబున అంగంబులం క్రమ్ము చెమ్మటల మిన్నేటి పిన్నీటి వర్రున మునుంగకుండా సవరించిన మింజు కుంభప్లవంబనం పరిభ్రష్టోత్తరీయంబై బయలువడి అబ్బురంపు గుబ్బ చనుదోయి నిబ్బరంపు మెరుంగులీనం కుపిత హరణయన సికిసికా భస్మీకృత స్మరవిరహ శోకంబునంబడి చందురినిం పట్టుకొని ఎడలు రతిరమణి చందంబునం కుసుమిత లతాంత నిశాంత శశికాంత వేదికాంతరంబున మేను చేర్చి వివిధ దశాంతరంబుల వేగుచుండెనంత. ఇలా విలపిస్తూ నిరంతరం మన్మథ బాణాల వేదనను అనుభవిస్తూ తన గుట్టు బయలుపడి విరహాగ్నిలో కాలి శరీరం క్షీణించింది. గాఢమైన నిట్టూర్పుల గాలికి హృదయంలో ఉప్పొంగుతున్న దుఃఖ తరంగాలు వెల్లువల్లా ఎగసిపడుతున్నాయి. ఎంత తుడిచినా ఆగని కన్నీళ్లు రెప్పలకా జలంతో కలిసి ఎర్ర తామర రేకుల వంటి కళ్ళ నుంచి జారిపడి చెవుల వరకు చేరి బంగారు కమ్మలపై పడుతూ కొత్త కాంతిని ప్రసరించాయి. తామర మొగ్గల వంటి మణికట్టులతో జుట్టును చేర్చుకునే క్రమంలో జడలో పెట్టుకున్న పూలు సగం ఊడి చల్లాచెదురుగా పడ్డాయి. నల్లని దీర్ఘకేశాలు శరీరంపై విరబూసి పడటంతో గ్రహ నక్షత్రాలతో నిండిన ఆకాశమే కూలి మీద పడినట్లుగా కనిపిస్తోంది. శరీరమంతా పులకరించి చెమట ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఉన్న పైట కాస్త జారి స్తనాల కాంతి బయటపడుతోంది. శివుని నుదిటి నేత్రాగ్నితో భస్వమైన మన్మధుని విరహాన్ని భరించలేక చంద్రుణ్ణి ఆశ్రయించి విలపించే రతీదేవిలా పుష్పాలతో అలంకరించిన లతాగృహంలో చంద్రకాంత శిలపై శరీరాన్ని వాల్చి బాధతో కూర్చుంది. తరుణి అనన్యకాంత అతి దారుణ పుష్పశిలీ ముఖ వ్యదాబర వివశాంగి అంగబవు బారికి అగ్గము చేసి క్రూరుండయ్యరిగే మహీసురాదముండహంకృతితో నని రోసబీసన స్ఫురణ వహించెనో అననబోమని తాల్చన కసాయదీదిత లేత వయస్సు గల దానిని, ఇతర పురుషుని అధీనంలో లేని దానిని, తీవ్రమైన మన్మథ వేదనతో అశక్తురాలై ఉన్నదానిని పుష్పబాణాలు సంధించే మన్మధుని వశానికి వదిలివేసి బ్రాహ్మణాదముడైన ప్రవరుడు క్రూరంగా గర్వంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందుకే సూర్యుడు కూడా కోపంతో ఎర్రబడినట్లు కనిపించాడు. ఉరుదరీ కుహర సుప్తోత శార్దూలముల్ జరవారి శోణిత శంకంత్రావా వనకుంజ మధ్య శాద్వల చరన్ మృగ పంక్తి దావ పావక భీతిన్ తల్లడిల్లా ఆశ్రమాంతర బూరుహాగ్రముల్ మునికోటి బద్ధ కాసాయ విభ్రాంతించూడా గణసాను శృంగ శృంగాటకంబులన్ కాంచి అమరులు హేమాద్రి ఎనుచువ్రాల కాషన్ బేషల రుచిన్ కిం శుక ప్రవాల గుస్రున కిసలయ కంకేలి కుసుమగుచ్చ బంధు జీవ జపారాగ బాంధవంబు లన్నగంబున జరటా రుణాతపములు హిమాలయ శిఖరాలపై సంధ్యా సమయంలో ఎర్రటి కాంతులు మోదుగ పువ్వులు పగడాల వర్ణంలా పరచుకొని అంతటా విస్తరించాయి. గుహలలో నిద్రలేచిన పులులు సెలయేటి నీటిని రక్తమని భావించి త్రాగుతున్నాయి.
అడవిలోని పొదల మధ్య పచ్చిక మేస్తున్న జంతువులు గడ్డిపై ప్రతిబింబించిన ఆ ఎర్రటి వెలుగును చూసి దావాగ్ని వ్యాపించిందని భయపడి పరుగులు పెడుతున్నాయి. మునుల ఆశ్రమాల్లో చెట్ల కొమ్మలకు ఆరబెట్టిన వస్త్రాలు కాషాయ వస్త్రాల్లా కనిపిస్తున్నాయి. ఆకాశంలో సంచరించే దేవతలు కొండల రూపాన్ని చూసి వాటిని మేరు పర్వతమని భ్రమించి తమ దారిని మార్చుకుంటూ దిగి వస్తున్నారు. శ్రేణుల్గడ్డి నభోంతరాలమునన్ పారెంపక్షులుష్ణాంశు పాసానవ్రాతము కోష్ణమయ్యే మృగతృష్ణావార్తులింక్యన్ జపాసోనంబయ్యన్ పతంగ బింబము దిశాస్తోమంబు శోభాదరిద్రానంబయ్యే సరోజ సండములు నిద్రానంబులయ్యం కడు సూర్యుడు పడమటి కొండ అంచుకు చేరడంతో ప్రొద్దుగురించి సూర్యాస్తమయం కావడంతో మేతకు వెళ్ళిన పక్షులు అనంతాకాశంలో వరుసలుగా ఎగురుతూ తమ తమ గూళ్ళకు చేరుకుంటున్నాయి. సూర్యకిరణాల తాపంతో మండిన సూర్యకాంత శిలలు ఇప్పుడు చల్లబడి మృదువైన వేడిమిని కలిగించాయి. ఎండమావులు కనిపించకుండా మాయమయ్యాయి. సూర్యుడి బింబం ఎర్రగా మారింది. దిక్కులన్నింటిలో వెలుగు క్రమంగా తగ్గిపోతుండగా తామర పువ్వులు ముడుచుకున్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.